సో రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో విద్యార్థులపై కేంద్రం లాఠీ చార్జ్ చేయడంపై కాంగ్రెస్ మంగళం డ్రామా నడిపింది. జంజీ ఉద్యమం మొదలైన నెల రోజుల తర్వాత తిరుగుబడిన స్పందించిన గాంధీ పరివారం ప్రధాని మోదీ ఇంటి ముందైతే ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ తీరుపై రాజకీయ నేతలు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంజీ ఉద్యమ క్రెడిట్ కొట్టేసేందుకే కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నెల రోజులుగా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. సోమవారం పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్వాయుగోళాలు ప్రయోగించడంతో పరిస్థితి మరింత దిగజారింది. విద్యార్థులపై కేంద్రం సాగిస్తున్న దమనకాండపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జెన్జీ ఉద్యమంతో బీజేపీ ప్రభుత్వానికి సెగ తగిలిందంటూ సర్వత్రా చర్చ మొదలైంది. అటు ఆందోళనలు ఉధృతమవుతుండటంతో కేంద్రం సీజేపీ నేతలతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టింది. ఇదంతా గమనించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన పరివారం కథ క్లైమాక్స్ లో హైడ్రామాకు తెరతీశారు. మంగళవారం మధ్యాహ్నం తొలుత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇంటి ముందుకు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు అక్కడి నుంచి లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి బయలుదేరారు. సాయంత్రం మోదీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్తో చర్చలు జరిపారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంక, అఖిలేష్తో పాటు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బస్సులో అక్కడి నుంచి తరలించారు. మరోవైపు నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంటులో చర్చిస్తే ధర్నా ముగిస్తామని మాటిచ్చిన రాహుల్ తర్వాత మాట తప్పారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇలా మాట తప్పడం దురదృష్టకరమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. నీట్ లీకేజీపై పార్లమెంటులో త్వరిత చర్చను మాత్రమే కోరి తర్వాత ప్రధాని రాజీనామా చేయాలని మాట మార్చారని దుయ్యబట్టారు. అయితే కాంగ్రెస్ డిమాండ్లను కేంద్రం నెరవేర్చకపోవడంతోనే ధర్నాను కొనసాగిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు మరికొందరు విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెల 20న నిరసన దీక్ష చేపట్టారు. ఆ తర్వాత ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు దిగారు. దాదాపు నెల రోజులుగా సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటు ముట్టడికి సీజేపీ నేతలు, విద్యార్థులు ప్రయత్నించడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో జెన్జీ యువతకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దీంతో నెల రోజుల తర్వాత రాహుల్ గాంధీ పరివారం పెద్ద డ్రామాకు తెరతీసింది. జెన్జీ ఉద్యమ క్రెడిట్ చోరీకి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థి ఉద్యమం తారాస్థాయికి చేరిన సమయంలో దాన్ని నిర్వీర్యం చేయడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి ఆరోపించారు. ప్రస్తుత నీటి వివాదాన్ని డైవర్ట్ చేయడానికి బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందన్నారు. బీజేపీ ఒత్తిడికి రాహుల్ తలొగ్గారని, ఒకవేళ నిజంగానే విద్యార్థులకు సంఘీభావం ప్రకటించాలని కోరుకుంటే జంతర్ మంతర్కు వెళ్లకుండా ప్రధాని ఇంటి ముందుకు ధర్నా ఎందుకు చేశారని సోమనాథ్ భారతి నిలదీశారు. ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ నేతల ధర్నాను నెటిజన్లు కూడా తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్థుల నిరసనలు నెల రోజుల నుంచి జరుగుతుంటే ఫీల్డ్లో కనిపించిన కాంగ్రెస్ నేతలు తుది దశలో ఎంటర్ అయి క్రెడిట్ చోరీకి విఫలయత్నం చేస్తున్నారని పలువురు ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం పీఎం ఇంటి ముందు కాంగ్రెస్ నేతల ధర్నా, పోలీసుల రంగప్రవేశం, రాహుల్ తదితరుల అరెస్ట్ ఇదంతా ఇష్యూను డైవర్ట్ చేయడానికేనని దుయ్యబట్టారు. దీనంతా చూస్తుంటే విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఆడిన డ్రామాగా కనిపిస్తోందని కౌశల్ అనే నెటిజన్ అనుమానం వ్యక్తం చేశారు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రధాని ఇంటి ముందు వరకు కాంగ్రెస్ నేతలు ఎలా వెళ్లగలిగారని మరో నెటిజన్ అవినాష్ ప్రశ్నించారు. బీజేపీ హస్తం లేదంటారా అని ఓ ఎమోజీ పెట్టారు.